వరంగల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెరాస అభ్యర్థి దయాకర్ను గెలిపించి పార్లమెంటుకు పంపితే నగరం అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. వృద్ధులకు 1000 పింఛను, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తూ పేదలకు ప్రభుత్వం అండగా ఉంటోందని కేటీఆర్ వివరించారు. వరంగల్ ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కేసీఆర్తో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ భాజపాలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సామాన్య దళిత కార్యకర్తలను అవమానిస్తూ ఒక కోటీశ్వరుణ్ణి కావాలని వరంగల్ కు అక్కడ అమెరికాకి వెళ్లి దించి ఈరోజు ఆ కోట్లతోని ఓట్లు కొనొచ్చనే ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. సామాన్య కార్యకర్తలందరినీ కూడా అవమానించింది. ఇక కాంగ్రెస్ పార్టీ మొదలు ఒక ఆయనకి ఇచ్చింది. ఆయన తెల్లార వరకు ఆయన పరిస్థితి ఆగమైంది. ఇంకొక ఆయన దించింది. ఆ రెండో కృష్ణుడు ఈ సర్వే సత్యనారాయణ అనే పెద్ద మనిషిని హైదరాబాద్ ప్రజలు నువ్వు మాకు వనికిరావని చెప్పి చిత్తుగా ఓడిచి ఇంటికి పంపిరు. ఆయనని ఈరోజు మన మీద రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మరి అక్కడ ఆయన ఇంట్లోనే ముఖం లేకపోతే ఇక్కడ వరంగల్ గెలిపించి మనం తప్పు చేస్తామా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఒక చాక్లెట్ తీసుకుపోదామని పోయి ఆ దుకాణంలో పోయి ఒక చాక్లెట్ కొన్నామ్మా. ఎందుకు చెల్లదా ఇదేం కథ అంటే ఇంత పెద్ద పొక్కున్నది కనబడతలేదా నీకు అన్నాడు. కరెక్ట్ కదా అని చెప్పి దీన్ని జేబులో పెట్టుకుని ₹1 బిల్ల ఇచ్చినా మోహన్ అన్న ఈ నోటు తెలుతుందా మీకెవరికైనా తెలుసా? ఈ నోటు వరంగల్లో తెలుతుందా? ఇంట్లోనే దిక్కులేనోడు, కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరినాడు. అట్లున్నది కథ. హైదరాబాద్ లో మార్కెట్ లో గిరాకీ లేదు నీకు, ఇక్కడికి వచ్చి నేను వరంగల్ ని గజ్జెత్తా అంటున్నాడు. దయచేసి మీరు ఆలోచించాలి.